హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరక ఇవాళ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీక్ డేస్ అయినా కూడా వీకెండ్ అయినా కూడా నాకు ఒక్కటే అనమాట. ఎందుకంటే మా ఆయన ప్రతిరోజు షాప్కి వెళ్తాడు. ఇంకా మా బాబుకి స్కూల్ లేకపోయినా సరే నేను మార్నింగే లేచి ఇట్లా పనులన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇంటి ముందు అయితే ఫస్ట్ క్లీన్ చేసుకొని ముగ్గు వేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేసిన. బాబు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి ఇంకా చపాతీ చేయడమే తక్కువైపోయింది అనమాట. అంటే పిండి కలిపి తాలవాలి, ఇదంతా కొంచెం పెద్ద ప్రాసెస్ అనిపించి ఇంకా ఇడ్లీ దోశనే రెగ్యులర్గా అవుతుంది. ఇంకా సండే రోజు చపాతీ చేద్దాం అనుకొని ముందే పిండి కలిపి పెట్టి తర్వాత బాసనలు ఉంటే అవి కడిగేసి చపాతీ చేశాను. ఇంకా మా ఆయన తినేసి షాప్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేను కూడా చాయ్ తాగి చపాతీ తిని ఇల్లు అయితే ఊకేసిన అనమాట. మీలో ఎంతమందికి చపాతీ అండ్ చాయ్ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మండే కదా, సో దానికోసం అని చెప్పి ఇంకా దోశ కోసం నానబెట్టిన. మా కన్నయ్యకి ఇల్లు నీట్గా ఉంటే అస్సలు నచ్చదు, అందుకే వస్తువులన్నీ ఇలా పడేస్తూ ఉంటాడు ఇల్లుకిన వెంటనే. ఇది పరిస్థితి. ఇంకా సమ్మర్ కదా, ఎండలు చాలా ఉన్నాయి, వాటర్ అస్సలు తాగలేకపోతున్నా. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేసరికి ఇంకా వెంటనే జలుబైంది. ఇంకా సండే కదా, నాకు ముక్కలేంది ముద్ద దిగదు, కానీ ఓపిక లేక ఇంకా తెచ్చుకోలేదు. అన్నం అయితే పెట్టేసిన, అన్నం కూడా అయింది. ఇంకా కర్రీ అయితే ఎగ్ చేసుకుంటున్నా. కర్రీ చేసేటప్పుడు మా కన్నయ్యకి టమాటా వేస్తే కంపల్సరీ అడుగుతాడు, వాడికి చాలా ఇష్టం. బాబుకి కూడా ముందే జలుబు ఉండే, ఇంకా వాడికి ఎగ్ పెట్టొద్దు అని చెప్పి ఇంకా గ్రేవీ లాగా ఉంటే అది కలిపి వాడికి తినిపించేసిన. ఇంకా నేను తినేటప్పుడు కరెక్ట్గా మా ఆయన ఫోన్ చేసి ఆనియన్ కట్ చేసి పెట్టు, చికెన్ తెస్తున్నా అన్నాడు. అప్పటికి టైం 2:30 అవుతుంది. ఇంకా ఈ కర్రీ వండడంలో ముగ్గురు చేతులు పడ్డాయి. అమ్మ లంచ్ టైంకి ఇంటికి వచ్చినప్పుడు ఇంకా అమ్మని అడిగితే తాలింపు వేసింది. ఇంకా నేను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ వేసా. మా ఆయన ఉప్పు, కారం, మసాలా అవన్నీ వేసుకున్నాడు. ఇంకా ఈలోపు మా బాబుకి నిద్ర వస్తుందంటే పడుకోబెట్టిన. ఇంకా విక్స్ రాసా, కోల్డ్ ఉందని చెప్పి. అమ్మ తినేసి ఇంకా షాప్కి వెళ్ళిపోయింది. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఒక ముద్ద మా ఆయనని పెట్టమన్న టేస్ట్ చేద్దామని చెప్పేసి ఆయన తింటుంటే ఇంకా ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉంది, పర్లేదు. మా ఆయన ఇంట్లో ఉండేది చాలా తక్కువ అనమాట. ఒక సండే రోజు కూడా ఒక పూట ఉంటే ఉంటాడు, అది కూడా లేకపోతే లేదు. ఇంకా సాయంత్రంకి ఇడ్లీ పిండి ఉంది అంటే పునుగులు వేసిమని అడిగితే సరే కదా అని వేసిచ్చాను. ఈ పునుగులు డీటెయిల్డ్ రెసిపీ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, అది ఫాలో అయిపోయింది. చాలా బాగా కుదిరాయి పునుగులు అయితే. ఇంకా చికెన్ గ్రేవీ ఉంది కదా, ఇంకా గ్రేవీతో నేను పునుగులు అయితే తిన్నాను, చాలా బాగుంది టేస్ట్. ఇంకా అలా తిన్న తర్వాత ఇంటి దగ్గర ఇవాళ మార్కెట్ పెడతారు, కూరగాయలు తెచ్చుకుందామని చెప్పి వెళ్దాం అనుకున్నాను. మా ఆయన మళ్ళీ పని ఉందని వెళ్తా అన్నాడు. ఇంకా ఆ పని పోస్ట్పోన్ అయిపోయింది. ఇంకా సరే అని కూరగాయలకు వెళ్ళాము. నిజంగా చెప్తున్నా గైస్, మీరు నమ్ముతారో లేదో కానీ నాకు కూరగాయలు ఎలాంటివి కొనాలి అనేసి ఏ ఐడియా లేదు అసలు. పైన ఫ్రెష్గా ఉంటే చాలు, కొనుక్కొని వచ్చేస్తాను, అలా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా అమ్మనే తెచ్చేది. ఇంకా ఈసారి అయితే మా ఆయనకి కొంచెమైనా నాలెడ్జ్ ఉంటుందని చెప్పి ఆయనను తీసుకెళ్ళా. నెక్స్ట్ టైం ఇంకా ఆయనను తీసుకెళ్ళొద్దు అని డిసైడ్ అయ్యా. ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మా కన్నయ్యకి ఇది 150 పెట్టి కొనిచ్చాము. క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. ఇంటికి రాగానే ఇంకా తొందరగా ఇడ్లీ పిండి అయితే రుబ్బుకుంటున్నా. అప్పటికే టైం 9 అవుతుంది. ఇంకా మా బాబుకి ఏం తినిపించలే కూడా. నెక్స్ట్ డే హడావిడి ఉంటుందని ఇంకా దీని తర్వాత పల్లీలు కూడా వేయించుకున్నా. ఇలా నా సండే అయితే గడిచిపోయింది. మీ అందరికీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి రియల్ లైఫ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.